తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థనాలకించుమా ప్రభువా, నా ప్రార్థనాలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థనాలకించుమా ప్రభువా, నా ప్రార్థనాలకించుమా. ఎన్ని తలచినా ఏది అడగినా తిరిగేది నీ చిత్తమే ప్రభువా, తిరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకై పజిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడగినా తిరిగేది నీ చిత్తమే ప్రభువా, తిరిగేది నీ చిత్తమే. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తుని నామమున మీ అందరికి మా హృదయపూర్వక వందనాలను తెలియజేసుకుంటున్నాం. We bring hearty greetings in the name of our Lord Jesus Christ to all the children of God. నమ్మకం గల దేవుడు మన దేవుడు. He is a faithful God. ఎటువంటి పోరాటాలు వచ్చినా, How many ever troubles we had, ఎటువంటి సమస్యలు మన జీవితంలో వచ్చినా, how many ever problems we had, ఆయన మాత్రం మనల్ని చేయవదలలేదు. He never left our hand. దేవుని బిడ్డలారా, Dear children of God, ఎన్నో భయంకరమైనటువంటి వార్తలను మనం వినినా, we have heard so many mishaps, దేవుడు మాత్రం మనల్ని చేయవదలలేదు. but God has never left us alone. ఎందుకంటే ఆయన నమ్మకం గల దేవుడు. Because He is a faithful God. దేవుని బిడ్డలారా, Dear children of God, ఈ రోజు కూడా ఒక ఆశీర్వాదమైనటువంటి వాగ్దానాన్ని, let us look into a blessed promise. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. Let's meditate on Deuteronomy 30 verse 3. నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును, ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. Reading from Deuteronomy chapter 30 verse 3, that the Lord your God will bring you back from captivity and have compassion on you, and gather you again from all the nations where the Lord your God has scattered you.
దేవుని బిడ్డలారా, Dear children of God, మీ ఆశీర్వాదాలు ఒకవేళ చెదరగొట్టబడి ఉన్నదా? are your blessings scattered? మీ యొక్క కుటుంబస్తులు చెదరగొట్టబడి ఉన్నారా? Is your family scattered? మీ జీవితం చెదరగొట్టబడి ఉన్నదా? Is your life scattered? నీ తలంపులన్నీ చెదరగొట్టబడి ఉన్నదా? Is all your thoughts scattered? నీ మనసులో భయము భయము భయము. Do you have fear in your heart? నీ సంతోషం చెదరగొట్టబడి ఉన్నదా? Is your happiness scattered? ఈ ఆశీర్వాదాన్ని దేవుడు నీకు సమకూర్చిస్తాడు. God will return back your blessing. నీ యొక్క సంతోషాన్ని నీకు సమకూర్చిస్తున్నాడు. God will bring back your happiness. నీ జీవితాన్ని దేవుడు సమకూర్చిస్తాడండి. God will bring back your life. దేవుని బిడ్డలారా, చోలిపోవద్దు. Dear children of God, do not faint. నీతో కూడా దేవుడున్నాడు. God is with you. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదివినట్లయితే, If you read from Deuteronomy chapter 30 verse 2, ఆ వాక్యాన్ని చదువుదాం, గమనించండి. let's read Deuteronomy chapter 30 verse 2. సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకుని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి, నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడలా. Reading from Deuteronomy chapter 30 verse 2. And you return to the Lord your God and obey his word according to all that I command you today, you and your children, with all your heart and with all your soul, that the Lord your God will bring you back from captivity. దేవుని వైపు మనం తిరుగునప్పుడు, When we turn to God, ఆయన మన యొక్క ఆశీర్వాదాలను సమకూర్చి మనకిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. he is a God who will bring back all our blessings. మన కుటుంబాన్ని సమకూర్చిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. He is a God who will bring back our family. మీరు దుఃఖముతో ఉండవచ్చు, You might be filled with sorrow. మీరు వేదనలతో ఉండవచ్చు. You might be filled with trouble. అయ్యో, నా జీవితంలో ఎన్నో కష్టాల పడి నేను సంపాదించిన ఆశీర్వాదం అంతా పోయిందే అనుకుని ఉండొచ్చు. You must be worried and upset that all that I have earned during my lifetime, all the blessings were gone. కానీ నీకు దేవుడు నీకు తిరిగి ఇచ్చును. But please remember that our God is a faithful God who will return all the blessings. ఎందుకు ఆయన తిరిగి ఇస్తాడండి నీకు? Why will he give back your blessings? ఎందుకు నీ ఆశీర్వాదాన్ని సమకూర్చి నీకు ఇస్తాడండి? Why will God give back your blessings? నీకు నీ పైన అక్కర కలిగిన దేవుడు ఆయన. Because he is a God who desires after you. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారం నువ్వు దేవుని తట్టు తిరిగినటువంటి యొక్క భక్తి ఆయన చూస్తున్నాడు. God will look into the desire that you have for him according to Deuteronomy 32, where you turn away from your ways and turn to him. మనుషులు ఒకవేళ నిన్ను చెప్పొచ్చు నీకు విశ్వాసమే లేదని. People might say that you might not have had faith. కానీ దేవునికి నీ విశ్వాసాన్ని గురించి తెలుసు. But God knows your faith. ప్రజలు నిన్ను చెప్పొచ్చు నువ్వు ప్రార్థనా పరులు కాదని. People might call you prayerless. కానీ దేవుడు నీ ప్రార్థన వినే దేవుడుగా ఉంటున్నాడు. But God is a God who hears your prayer. విరిగిన నీ మనసును చూస్తున్నాడు. God will look into your broken heart. విరిగినటువంటి నీ మనసును దేవుడు చూస్తున్నాడు. God looks into your broken heart. నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. God looks into your tears. And you have had enough of your life. భయపడవద్దు దేవుని బిడ్డ. Do not be afraid. భయపడవద్దు దేవుని బిడ్డ. Dear children of God, do not be afraid. దేవుడు నీ ఆశీర్వాదాన్ని సమకూర్చి నీకు ఇస్తాడు. God will gather all your blessings and will give it to you. అయ్యో, నా కుటుంబం విరిగిపోయిందే అంటున్నావా? Are you saying that your family is broken? లేదు లేదు లేదు. No, it is not. నీ కుటుంబాన్ని సమకూర్చే దేవుడు ఆయన. He is a God who gathers your family. నా వ్యాపారం, నా ఉద్యోగం పగిలిపోయింది అనుకుంటున్నావా? Are you saying that you have broken your business? ఎప్పుడు సాధారణమైన స్థితికి వస్తాను అనుకుంటున్నావా? Are you feeling when will I become normal? దేవుడు నీకు ఆశీర్వాదాల్ని సమకూర్చిచ్చును. God will gather all your blessings and will give it to you. నీ కన్నీరు తొడవబడును. Your tears will be wiped off. నీ కలతలు మారును. Your trouble will be changed. నీ పోరాటాలు మారును. Your worries will be నీ changed. ఉపద్రవాలు మారును. Your problems will be changed. ధైర్యాన్ని కోల్పోవద్దు. Do not lose heart. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. Let's close our eyes and pray. మహోన్నతమైన ప్రభువా, Dear mighty God, మేము కోల్పోయిన ప్రతి ఒక్క ఆశీర్వాదములను whatever blessings we have lost, మాకు తిరిగి ఇవ్వండి. Lord, we pray that you would restore the blessings. 2020 సంవత్సరంలో మాకు మీరు ఏమి వాగ్దానం చేశారు? What you have promised us in year of 2020. ఈ నెల ముగించే లోపు మాకు అద్భుతాన్ని చేయండి. By the end of this month, we pray that you do a miracle. అనేక మంది ముందు జీవం గల సాక్ష్యంగా మేము నిలవడానికి మాకు సహాయం చేయండి. Lord, we pray that you would help us to stand as a living testimony in front of many people. ప్రభువా,
Jesus, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 3వ వాక్యం ప్రకారం according to Deuteronomy chapter 30 verse 3, మా ఆశీర్వాదాలను మాకు సమకూర్చి ఇవ్వండి. Lord, according to Deuteronomy chapter 30 verse 3, we pray that you would give back our blessings that we lost. మా కుటుంబాన్ని సమకూర్చండి. Lord, we pray that you gather our family. ప్రభువా, Jesus, ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించే ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. we pray for all those who are standing in one accordance in this prayer. ఏమి వీళ్ళు కోల్పోయారో Lord, whatever they have lost, వీళ్ళకి తిరిగి ఇవ్వండి. Lord, we pray that you would restore back in this. వీళ్ళ కుటుంబాల్లో సమాధానాన్ని ఇవ్వండి. We pray for your peace in their family. వీళ్ళ కుటుంబాల్లో మీ శాంతిని ఇవ్వండి. We pray, Father God, for your understanding in the ఈ family. ఒక అద్భుతాన్ని వీళ్ళ జీవితంలో చేయండి. Lord, we pray that you do a miracle. నీ మహోన్నతమైనటువంటి ప్రసన్నత వీళ్ళపైన దిగును గాక. Lord, let your presence come down on them. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. We pray that you would turn their sorrow into joy. వీళ్ళ కుటుంబాల్లో అద్భుతాన్ని చేయండి. We pray for your miracle in their family. నాయనా, Lord, వాళ్ళ యొక్క దుఃఖాన్నంతా సంతోషంగా మార్చండి. Lord, we pray that you would turn their sorrow into joy. మహిమ ఘనత స్తుతి మీకే. All glory, honor and power. యేసుని నామమున వేడుకుంటాము తండ్రి. In Jesus' name. ఆమేన్. Amen. గాడ్ బ్లెస్ యు. God bless you.